ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు గారికి చెన్నై అపోలో హాస్పిటల్లో నిర్వహిస్తున్న శస్త్రచికిత్స విజయవంతం కావాలని మాగుంట లేఅవుట్ నందిగుల కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు మాజీ శాసనసభ్యులు సివి శేషారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ చెంచల బాబు యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు రఘురామ్ ముదిరాజ్, మాజీ టెలికాం నెంబరు ప్రమిదల సీనయ్య, మాజీ ఎంపీటీసీ పాముల రమణయ్య, బీసీ నాయకులు పుష్పరాజ్ మరియు మాగుంట సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు ఒంగోలు జిల్లాల ప్రజా సంక్షేమానికి, బీద బడుగు బలహీన వర్గాలకు అనేక విధాల ప్రజాసేవా కార్యక్రమాలను నిర్వహించి నిరంతరం ప్రజాసేవలో నిమగ్నుడైన మా నాయకుడు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలని, ఆ మహనీయునికి నిండు నూరేళ్లు జీవితం భగవంతుడు ప్రసాదించి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు అందజేసి అన్ని రకాల ఆరోగ్యాన్ని సంక్షేమాన్ని చూడాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి అన్నగారైన మాగుంట సుబ్బరామరెడ్డి గారు కానీ, వదిన మాగుంట పార్వతమ్మ గారు కానీ ఈ రెండు జిల్లాల యొక్క సంక్షేమానికి ఎన్నో రకాల వాళ్ళ ఉన్న ఆస్తులను కూడా, ఇక సంపాదించిన ఆస్తులను కూడా ప్రజా జీవితాలకు ఖర్చు పెట్టి ప్రజా చైతన్యం కొరకు వారు నిరంతరం కష్టపడి పని చేసిన ఆ మహానుభావులకు తప్పకుండా భగవంతుడు అన్ని రకాల ఆదుకుంటాడని ఆశిస్తూ ఆ మహానుభావుడికి ఈరోజే మద్రాసు అపోలో హాస్పిటల్లో అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. పేద ప్రజల ఆశాజ్యోతి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నేడు చెన్నైలో అపోలో హాస్పిటల్లో గుండె సంబంధించిన ఆపరేషన్ చేస్తున్న సందర్భంగా ఆయనకి ఈ ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు పెద్దలు మాజీ శాసనసభ్యులు సివి శేషారెడ్డి గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెంచల బాబు యాదవ్ గారు, మా మిత్రులందరూ కలిసి ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన దాదాపు 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో పేద ప్రజల పక్షాన్ని నిలబడి, పేద ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి